అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ దాంట్లో మీ అందరికీ తెలుసు, రేపు 13వ తారీఖు మన పోలింగ్ ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ బోత్ సెగ్మెంట్లో మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏఆర్ఓ గారు, పిఓ ఐటీడీ గారు చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు. సో మనకి 306 ఇక్కడ పోలింగ్ స్టేషన్స్లో 80% రూట్స్ మొత్తం రెడీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన స్టాట్యూటరీ మెటీరియల్ కానీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కానీ, ఈవీఎం కానీ, వీవీప్యాట్ కానీ అన్నీ తీసుకొని పకడ్బందీగా రెడీగా ఉన్నారు. అన్ని సమాన్ కూడా చెక్ చేశారు. సెక్టర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో, రూట్ మొబైల్స్ ఆధ్వర్యంలో ఒక 1.5 అవర్లో ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి సాయంత్రం 5 లోపు రిపోర్ట్ చేయడానికి పకడ్బందీగా ప్రణాళిక కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్లో జీపీఎస్ కూడా ఫిట్టింగ్ ఉంది కాబట్టి వాళ్ళ మూవ్మెంట్ కూడా మనం ట్రాక్ చేయడానికి ఉంటుంది. సో మా రిక్వెస్ట్ ఒకరు ఇప్పుడు అంతా ఏర్పాట్లు చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏవైతే బేసిక్ వసతులు ఉన్నాయో అన్నీ కూడా కలిగిస్తున్నాము. ఓటర్స్ కోసం కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు తప్పకుండా 7 గంటల నుంచి 6 గంటలు, అంటే బోత్లో మనకి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి ఓటింగ్ ఉంటుంది. కాబట్టి కూచా తప్పకుండా యువత ఓటర్ కానీ, తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, కొత్త ఓటర్స్ 18 నుంచి 19 సంవత్సరాల ఓటర్ కానీ, వయోవృద్ధాలు కానీ, దివ్యాంగులు కానీ ప్రతి ఒక్కరూ రేపు ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను అందరితో కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.